సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు గ్రూప్ సి క్యాడర్లో ఖాళీగా ఉన్నటువంటి ఫైర్ మ్యాన్ ఉద్యోగాలతో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటి ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాడ్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఫిబ్రవరి 2 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కుక్ ఉద్యోగాలతో పాటు సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్, ఎంటీఎస్ చౌకీదార్, ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఉద్యోగాలతో పాటు వెహికల్ మెకానిక్, సివిలియన్ మోటార్ డ్రైవర్, క్లీనర్, లీడింగ్ ఫైర్మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో హైయెస్ట్గా మనకి ఫైర్మ్యాన్ ఉద్యోగాలు వచ్చేసరికి 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం మనకి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. సో మీరు మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్టయితే కనుక మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఏఎస్సి సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక స్టేషన్స్ యొక్క లిస్ట్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక కుక్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు కుకింగ్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటి మీకు కంపల్సరీగా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు క్యాటరింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంటీఎస్ చౌకీదార్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ట్రేడ్స్ మ్యాన్ ఉద్యోగాలకి కూడా ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి వెహికల్ మెకానిక్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో 1 year ఎక్స్పీరియన్స్ అనేటువంటి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది కూడా మీకు కంపల్సరీగా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఫీల్డ్లో మీకు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లీనర్ ఉద్యోగాలకి కూడా ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేటువంటి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్కి సంబంధించి నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ హెవీ వెహికల్స్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేటువంటి కూడా మీకు కంపల్సరీగా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఫైర్మ్యాన్ ఉద్యోగాలతో పాటు లీడింగ్ ఫైర్మ్యాన్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఫైర్ ఫైటింగ్కి సంబంధించి నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు కంపల్సరీగా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫైర్ ఇంజిన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ని మీరు హ్యాండ్లింగ్ చేసే విధంగా క్యాపబిలిటీ అనేటువంటి మీకు కంపల్సరీగా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఉద్యోగాలకు వచ్చేసరికి 1.5 kilometer రన్ని 6 minutesలో మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ 50 kgs గల వెయిట్ని పట్టుకొని 200 metersని మీరు 100 secondsలో ఈ యొక్క రేస్ అనేది మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసరికి 165 centimeters అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 2.5 centimeters అనేది హైట్లో మనకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జస్ట్ విషయానికి వచ్చేది కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81.5 centimeters అనేటువంటిది ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 85 centimeters అనేటువంటి రావాల్సి అయితే ఉంటుంది గైస్. వెయిట్ వచ్చేసరికి మినిమం 50 kgs అనేవి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఫిజికలీ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక 65.5 కేజీస్ గల మ్యాన్ని పట్టుకొని 183 మీటర్స్ పాటు కూడా ఒక రేస్ అనేది ఉంటుంది. 96 సెకండ్స్లో ఇక రేస్ అనేది మనం క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 2.7 మీటర్స్ వరకు కూడా మనకి లాంగ్ జంప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ని ఫీట్స్ని యూస్ చేసుకొని 3 మీటర్స్ వరకు కూడా మన వెర్టికల్ రోప్ అనేటువంటి క్లైంబింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక సివిలియన్ మోటార్ డ్రైవర్ ఉద్యోగాలు కాకుండా మిగిలినటువంటి ఉద్యోగాలు అన్నిటికీ కూడా మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాన్స్ అయితే కనుక 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సివిలియన్ మోటార్ డ్రైవర్ ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక 18 ఇయర్స్ టు 27 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాన్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాన్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్ట్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 25 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకి 2 అవర్స్ పాటుగా మనకి ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేటువంటి కేటాయిస్తారు. దీంతో పాటుగా మనకి 0.25 నెగిటివ్ విధానం అనేటువంటి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో మనకి డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఇక నోటిఫికేషన్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకొని ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాం గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఇలా చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాసి నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీకు ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు మీకు ఫాదర్స్ నేము యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందో అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు కరస్పాండెంట్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని, లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక క్యాస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో అక్కడ డేట్తో పాటు మీకు ప్లేస్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది. రోల్ నెంబర్ దగ్గర మాత్రం మీరు ఏమి కూడా ఫిల్ అయితే చేయదు గైస్. రైట్ సైడ్లో వచ్చరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది స్టిక్ చేసి మీకు సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు నెక్స్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర కూడా మీరు ఏమి కూడా ఫిల్ అయితే చేయదు గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర కూడా మీరు ఏమి కూడా ఫిల్ అయితే చేయొద్దు. నెక్స్ట్ మీరు ఏ క్యాస్ట్ అనేది కనుక ఆ క్యాస్ట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకుంటే కనుక మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీకు ఆధార్ కార్డు, మీకు డొమైసైల్ సర్టిఫికేట్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఓబీసీ క్యాండిడేట్లే కనుక నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ అనేటువంటి కూడా మీరు సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అనేటువంటి కూడా మనం సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకొని ఈ యొక్క ఫోటోగ్రాఫ్స్పై సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసి ఈ యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేటువంటిది తీసుకొని ఈ యొక్క ఎన్వలప్ కవర్పై 2 అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఎన్వలప్ కవర్పై 25 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేటువంటి దాన్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసి ఇక్కడ మీకు కేటగిరీ అనేది మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకుంటే కనుక ద ప్రిసైడింగ్ ఆఫీసర్ సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ CHQ ASC సెంటర్ సౌత్ 280C ఆర్గమ్ పోస్ట్ బెంగళూరు 07 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.